చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్కి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైన కారణం హ్యాబిచువల్ కాన్స్టిపేషన్. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. సో హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ అంటే ఏంటి? ఒక హ్యాబిట్ అనేది ఏర్పడకపోవడం వల్ల వచ్చే కాన్స్టిపేషన్. మరి హ్యాబిట్ ఎందుకు ఏర్పడదు అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మొదటి కారణం వచ్చేసి ఒక బ్యాడ్ రొటీన్. సో బ్యాడ్ రొటీన్ గురించి అర్థం చేసుకోవాలంటే మనం టాయిలెట్ ట్రైనింగ్ గురించి అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చిన్నప్పుడు బ్రష్ చేయడం ఎలా నేర్పిస్తారు? మీకు నచ్చినప్పుడు చేయండి అని చెప్తారా, లేకపోతే ఒక రూల్ ప్రకారం రోజు పొద్దున్నే చేయాలని చెప్తారా? సో రోజు పొద్దున్నే చేయాలని చెప్తారు. అలా రూల్ పెడితే మనం రోజు పొద్దున్నే లేస్తానే బ్రష్ చేసుకుని ఆ తర్వాత ఏమన్నా తింటాం. అలా రూల్ పెట్టాం కాబట్టి ఈ రోజుకి మనం దాన్ని ఒక డిసిప్లిన్ లాగా ఫాలో అవుతున్నాం. సేమ్ థింగ్ విత్ టాయిలెట్ ట్రైనింగ్. అంటే మోషన్కి వెళ్ళడం కూడా అలానే మనము ట్రైన్ చేయాలి. అదొక రూల్ లాగా ట్రైన్ చేయాలి. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే దాన్ని ఒక చాయిస్ లాగా వదిలేస్తారు. అంటే పిల్లాడు నాకు మోషన్ వస్తుంది అన్నప్పుడు వెళ్తాడు, తను చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అని రీఇన్ఫోర్స్ చేయరు. ఇది ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు. ఇప్పుడు మీ పిల్లల్ని చూసుకుంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. దే మైట్ బి ఆక్యుపైడ్ ఇన్ గేమ్స్ ఆడుతుండొచ్చు, లేదా టీవీ చూస్తుండొచ్చు. ఈ మధ్య మొబైల్స్ చూస్తున్నారు. సో ఈ డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు మోషన్కి వెళ్ళడం ఇష్టపడరు. దాన్ని ఇంకా చివరి దాకా పోస్ట్పోన్ చేసి ఎప్పుడైతే ఇంకా తప్పదు అనిపిస్తుందో అప్పుడే వెళ్తారు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయకూడదు. ఆ చాయిస్ వాళ్ళకి ఇవ్వకూడదు. దాన్ని ఒక డిసిప్లిన్ లాగా రోజు పొద్దున్న లేస్తానే వెళ్ళాలి అనేది అలవాటు చేయాలి. సో ఇదే టాయిలెట్ ట్రైనింగ్. యూజువల్గా అప్ టు 1.5 year వరకు పిల్లలు మోషన్ మీద కంట్రోల్ అనేది ఉండదు. సో 1.5 year నుంచి మనం చిన్నగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉండొచ్చు అప్ టు 5 years. ఇది ఒక రొటీన్ లాగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇదే కాకుండా పిల్లలు ఎక్కువ ఆడుకోకుండా, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువ కూర్చొని టీవీ చూడడము, ఒకటే ప్లేస్లో కూర్చొని ఆడుకోవడం ఇలా చేస్తున్నా కూడా బవల్ మూమెంట్ అనేది సరిగా ఉండదు. అప్పుడు మోషన్ ఫ్రీగా అవ్వదు. సో ఒక మంచి రొటీన్ ఎస్టాబ్లిష్ చేస్తే మనం ఈ హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవి కాకుండా మనకు ఇతర కారణాలు కూడా ఉంటాయి హ్యాబిచువల్ కాన్స్టిపేషన్కి. అవి కూడా చూద్దాం.